బీ న్యూస్ ఛానల్కి స్వాగతం. విశాఖ జిల్లా గాజువాక. నేను మీ శివప్రసాద్. ఉగాది కొత్త అమావాస్య సందర్భంగా నౌకాంబిక అమ్మవారి ఉత్సవాలు ఘనంగా ఏర్పాటు చేస్తున్న నౌకాంబిక ఆలయ కమిటీ సభ్యులు విశాఖ జిల్లా గాజువాక 65వ వార్డు రాజీ మార్గం మల్లేశ్వర వీధి కొండపై కొలువై ఉన్న శ్రీ 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 నౌకాంబిక అమ్మవారి దేవాలయంలో ఉగాది కొత్త అమావాస్య సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ నౌకాంబిక అమ్మవారికి ఉత్సవాలు ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ ధర్మకర్త అయినటువంటి కర్ణం సత్యబాబు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ ఉగాది కొత్త అమావాస్య నాడు అనకాపల్లి నౌకాంబిక అమ్మవారికి ఎలా పూజిస్తారో అట్లాగే మన గ్రామదేవత అయినటువంటి శ్రీ నౌకాంబిక అమ్మవారికి ఈరోజు బుధవారం నాడు అమ్మవారి పండుగ చాటింపు నిర్వహించి అమ్మవారికి ఇష్టమైన డప్పుల వాయిద్యాలతో ఘటాల ఊరేగింపులతో ప్రత్యేక కుంకుమ పూజలతో ఉత్సవాలు రేపు ఉగాది కొత్త అమావాస్య వరకు ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా మన గ్రామ పుర ప్రజలందరూ ప్రతి ఒక్కరు కూడా మీ వంతు ధన సహాయం చేసి ఈ ఉత్సవాల్లో భాగస్వాములై కలిసికట్టుగా ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహిద్దామని అన్నారు. అలాగే ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కర్ణం ప్రకాష్, నాగేష్, ఆలయ అర్చకులు శ్రీమన్నారాయణ, జీవీఎంసీ వాటర్ సప్లై రెడ్డి పాల్గొన్నారు. जय नौकांबिका, जय नौकांबिका, जय श्री कनकदुर्गांबिका, पार्वती परमेश्वर, श्री वैकुंठ सिंह नारायण, रक्षा रक्षा पायमा श्री श्री नौकांबिका అమ్మవారి పండుగ మహోత్సవం ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నది. మన బాలోజీ కాలనీ గిరి శ్రీ మహావిష్ణు పాదం గ్రామంలో మనకు ఈ శుభ కార్యక్రమం అవుతున్నది. ఈ కార్యక్రమం నిర్వహించడానికి శ్రీ శ్రీ వైకుంఠ సింహ నారాయణ భగత్ రామానుజాచార్య వంశ పరంపర గారు వచ్చారు. ఈ యొక్క శుభ కార్యక్రమానికి ఆయన అమ్మ రప్పించుకున్నది. ఈ సంకల్పం నేను నెరవేర్చి అందరికి ఆశీర్వాదం చేసేసి అమ్మ కృప ఉంటే నేను కూడా అర్చకుడిగా ఈ సేవలో తరిద్దాం అనుకుంటున్నాను. భగత్ సంకల్ప సిద్ధి రస్తు. ఒకసారి మాకు ఒక ముఖ్యం చెప్తున్నాను సార్. మన బాలాజీ కాలనీకి మన ఈ కొండకు ఒక గొప్ప ఘట్టం ఉంది. అలనాడు స్వామి హరిహరి రూపంలో నరనారాయణుడు వచ్చేటప్పుడు నరహరిగా ఒక్కొక్క అడుగు వేసుకొని వచ్చాడు ఒక్కొక్క ప్రాంతంలో. సో మన బాలాజీ కాలనీలో కూడా అడుగు వేసుకొని యానాడు కొండ మీద ఒక అడుగు వేసుకొని సింహాద్రి అప్పన్న దగ్గర వేసుకొని హౌబిలం నుంచి అలా సింహాద్రి అప్పన్నకు చేరుకున్న స్వామి గారు. సో ఎంతో గొప్ప పుణ్యక్షేత్రం మన వరాక్షేత్రం. సో అలాంటి వరాక్షేత్రం సన్నిధంలో మనకు అమ్మవారు రావడం, అనకాపల్లి నుంచి ప్రతిరూపం రావడం మన పూర్వీకుల సుకృతము. మన శ్రీమాన్ ఈరోజు బుధవారం కదా, బుధవారం నుంచి అమ్మవారి సాటింపు జరుగుతుంది. నైట్కి సాటింపు జరిగి ఈ రోజు నుంచి మళ్ళీ వచ్చి పండగ వరకు బుధవారం పండగ కార్యక్రమం, అలాగే వచ్చి పండగ వరకు కూడా ఈ వాతావరణం, పండగ వాతావరణం ఈ వారం రోజులు ఉంటుంది. అలాగే ఈరోజు అమ్మవారికి పండగ డప్పులు సాటింపు జరుగుతుంది. రేపటి నుంచి ఇంకా అమ్మవారి భక్తులందరూ పసుపు కుంకాలతో మేళతాళాలతో అందరూ కూడా వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకుంటారని, అలాగే గాజువాక ప్రజలందరూ సహకారంతో ఈ గుడి నిర్మించబడింది. మన అవునజీ కాలనీ 65 వార్డు మల్లేశ్వరరావు గారు వీధిలో ఈ వెలిసిన అమ్మవారు శ్రీ శ్రీ నౌకాంబిక అమ్మవారు అనకాపల్లితో దీనిగా అమ్మవారు ఇక్కడ వెలిశారు. అలాగే మనం అందరం కూడా 35 సంవత్సరాల నుంచి అమ్మవారిని దర్శించుకుంటున్నాం. గత సంవత్సరం నుంచి కూడా అమ్మవారిని పెద్దగా చేయడం జరిగింది. అమ్మ పెద్దగా చేయించాం. 9 అడుగుల విగ్రహం పెట్టాం. అందరూ కూడా భక్తులందరూ వస్తున్నారు. ఈ కార్యక్రమం నేటికి ఎన్ని సంవత్సరాలు బట్టి నిర్వహించుకుని వస్తున్నారు? 35 సంవత్సరాల నుంచి అలాగే నిర్వహించుకొస్తున్నాం. అమ్మవారి ప్రతి సంవత్సరం కూడా అలాగే జాతర కూడా జరుగుతుంది. ఊరేగింపు పండగ రోజు ప్రతి ఒక్కరు కూడా వస్తారు. బాలాజీ కాలనీ ప్రజలందరూ సాయి సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. భక్తులందరూ ఈ రోజు నుంచి కూడా అమ్మవారి పూజాకారం జరుపుకొని ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి కృపాజ్ఞలు తెలుపుకుంటారని కోరుకుంటూ, మీరంతా సాయి సహకారాలు అమ్మవారికి ఇలాగే ప్రతి ఒక్కరు కూడా మనకి సాయి సహకరిస్తే అమ్మవారి డెవలప్మెంట్ చేస్తున్నాం. ఇలా గుడి డెవలప్మెంటు, స్లాబు, గోపురం ఇంకా కొన్ని ఉన్నాయి. అమ్మవారికి అన్నీ చేయవలసిన కార్యక్రమాలు అందరూ మీరందరూ సాయిక సహకారాలు అందిస్తారని మరీ కోరుకుంటూ, అలాగే అమ్మవారికి ప్రతి వారు కూడా భాగస్వాములు కావాలి. ప్రతి ఒక్కరూ రావాలి. ఇందులో మగుమాటం ఏం లేదు. అలాగే మన ఆలయ అభివృద్ధి కూడా అందరూ కూడా భాగస్వాములు అయ్యి అందరూ కలిసిమట్టుగా ఉండి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా
ధన సాయం కూడా చేయవలసిందిగా, వస్తు రూపంలో ఏదైనా అమ్మవారికి ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈరోజు చాలామంది మనకి భక్తులంతా కూడా ఈ కార్యక్రమానికి వచ్చి అందరూ కూడా ధన సాయం చేసిన వారే. ఈ అమ్మవారి గుడి డెవలప్మెంట్ అంతా గ్రామ ప్రజలు, గాజువాక పుర ప్రజలు అందరూ సాయ సహకారాలతో జరిగింది. మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఏమి ఇచ్చినా సరే బోర్డు మీద ప్రతి ఒక్కరికి శిలాపలక మీద రాయబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా సాయ సహకారం అందిస్తారని, ఈ గుడిని ఇంకా డెవలప్మెంట్ చేసుకెళ్లాలని, ఇక్కడ కార్యక్రమాలకి కట్టడానికి కానీ ఏదైనా ప్రాబ్లం అంతా కూడా మనకి సైటు అమ్మవారు నిర్ణయించుకుంది. ఇక్కడ మనకి ఏ ప్రాబ్లం లేదు. మీరు వచ్చి భాగస్వాములు కావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీమాన్ శ్రీమతి భగత్ బంధువులారా, మన బాణోజీ కాలేజీ నందు సాక్షాత్తు శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారు వెలిచారు. గత 36 సంవత్సరాల నుంచి కూడా ధర్మకర్త అమ్మవారి సేవలు తరిస్తున్నారు. కింద సంవత్సరము అమ్మవారికి ఒక ప్రతిరూపం కల్పించి తొలి పండుగ చేశారు. ఈ నెల రెండో పండుగతో భగత్ బంధువులారా, అమ్మ కృప అంటే అన్నీ మనకు ఉన్నట్టే. అమ్మ కృప లేని సృష్టిలో ఏది లేదు. ఆది సృష్టి అమ్మ. సాక్షాత్తు బ్రహ్మ విష్ణువులకు కూడా అమ్మ అనుమతి ఉంటేనే ధర్మ కార్యక్రమం, ఈ పరబ్రహ్మ స్వరూపం కార్యక్రమం ముందుకు ఒక అడుగు జరుగుతుంది. శ్రీ మహావిష్ణువు అడుగు ముందుకెళ్తుంది. సో నేను కూడా మంగళశాసనాలు శ్రీ వైకుంఠ సమాన మంగళశాసనం చేస్తున్నాను. అమ్మవారి తాలూకా ఆశీర్వాదం ప్రతి ఇంటింటికి గోవిందుడిగా నేను మంగళశాసనం చేస్తున్నాను. అందరూ కూడా మాతలు, జగన్మాతలు, పిల్లలు, చిన్నలు, పెద్దలు అందరూ, గ్రామ పూర్వ ప్రజలు, పెద్దలు, చిన్నలు అందరూ కూడా అమ్మ సేవలు తరించి ఈ పండుగ మహోత్సవం విజయప్రదం చేయాలని నేను మీకు అందరికీ మంగళశాసనం చేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ, జై గోవింద, శ్రీ శ్రీ కనకదుర్గంబిక, శ్రీ శ్రీ నూకాంబిక, శ్రీ పార్వతీ పరమేశ్వర విక్షసేన కృప ప్రాప్తి.